అక్కడ మా కాలేజ్ అడ్మిషన్లు మా ఇష్టం అంట. జూనియర్ కాలేజీలు యథేచ్ఛగా అడ్మిషన్లు, నిబంధనలు లెక్క చేయని ప్రైవేట్ కాలేజీలు, కాలేజీలు అడ్మిషన్ నిర్వహిస్తుంటే బోర్డులు ఏం చేస్తున్నట్లు? ఆల్ఫోర్స్, శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పూర్తి. పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం. ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు, చేసేది ఏమీ లేదు. అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని ప్రకటనల వర్షం కురిపిస్తుంటే కాలేజ్ యాజమాన్యాలపై ఇంటర్ బోర్డు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అసలు ఇంటర్ బోర్డు ఉందా? ఇంటర్ బోర్డు ఉందా అండి? డౌట్గా ఉంది నాకు. ఎందుకంటే చాలామంది పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, లక్షల లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇంటర్ బోర్డు ఎక్కడుంది అసలు? ఇంటర్ బోర్డు దీవెనలతో, ప్రభుత్వ పెద్దల సహకారంతో కార్పొరేట్ కాలేజీలో ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటికే ఆల్ఫోర్స్, శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు నో అడ్మిషన్స్ బోర్డు పెట్టేశాయంట. అప్పుడే అడ్మిషన్స్ అయిపోయాయంట నెక్స్ట్ ఇయర్కి. ఇక్కడ చూడండి, వీళ్ళకి 10వ తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు పూర్తి కాకుండానే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకూడదని నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ఇవేమీ లెక్క చేయకుండా అందమైన ప్రకటనలతో అడ్మిషన్ నిర్వహిస్తుంటే ఇంటర్ బోర్డు చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. నిజంగా మన దౌర్భాగ్యమే ఇది. యథేచ్ఛగా, దర్జాగా, బహిరంగంగా కార్పొరేట్ కాలేజీలు ప్రతి ఏడాది ఇష్టానుసారంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. కోర్టులు మొట్టికాయలు వేసినా, విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెట్టినా కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం పద్ధతి మార్చుకోవటం లేదు. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై మార్చి 20తో ముగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలు ఇంకా ముగియక ముందే పలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టరాజ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు చేపట్టాయి. దీంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డును ఆశ్రయించారు. ఇంటర్ బోర్డుకి ఫిర్యాదు చేసినా ఏం పట్టించుకోదు ఇంటర్ బోర్డు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ బోర్డు ప్రవేశాలు చేపడితే చర్యలు తప్పవని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి జూనియర్ కాలేజీ ఇంకా షెడ్యూల్ కూడా విడుదల చేయలేదు. అనుబంధ కాలేజీలు గుర్తింపు అయ్యాక అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థుల పేరెంట్స్ సూచించింది. బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేయకముందే కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపట్టొద్దని జూనియర్ కాలేజీల యాజమాన్యం సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి తాము ఇంకా షెడ్యూల్ జారీ చేయలేదని, విద్యార్థులు తల్లిదండ్రులు షెడ్యూల్కు ముందు ప్రవేశాలు చేపట్టరాదని సూచించింది. షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసే త్వరలోనే అధికారిక వెబ్సైట్లో చెప్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కూడా ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కొత్త అకాడమిక్ సెక్షన్కు సంబంధించి ఇంటర్ బోర్డు ఇచ్చే షెడ్యూల్ ప్రకారంగానే ప్రవేశాలు చేపట్టాలని, ఇందుకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాలేజీలు అడ్మిషన్ నిర్వహిస్తుంటే ఇంటర్ బోర్డు ఏం చేస్తుంది? నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ కాలేజీలు యథేచ్ఛగా అడ్మిషన్ నిర్వహిస్తున్నాయి. మహాప్రభు అని విద్యార్థి తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే ఇంటర్ బోర్డు విచిత్రంగా కాలేజీలకు సీరియస్ వార్నింగ్ సరిపెట్టుకోవడం విచిత్రం అనిపిస్తుంది. సీరియస్ వార్నింగ్ అంట. ఎంత సీరియస్ అంటే వామ్మో, వాళ్ళందరూ వణికిపోయి ప్యాంట్లు తడుపుకునేంత సీరియస్ వార్నింగ్ ఇస్తుంది ఇంటర్ బోర్డు, తెలుసా? ఇంటర్ బోర్డు అంటే నారాయణ, చైతన్య, ఎల్ఫోర్స్ ఇట్లాంటి కాలేజీలకు వణుకు, అసలు వణుకు. ఇంటర్ బోర్డు పేరు చెప్తే అంత భయపెట్టేస్తుంది వీళ్ళు, మనం తెలుసా మీకు? ఇంటర్ బోర్డు అధికారి ఎవరన్నా వస్తే బయట కూర్చో అని చెప్తారు ఈ కాలేజ్ యాజమాన్యాలు, తెలుసా? శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల వాళ్ళు స్టేట్ ఇంటర్ బోర్డు నుంచి మేము వచ్చామని చెప్తే బయటికి వెళ్ళమంటారు, తెలుసా? వాళ్ళని ఒక కూలీలుగా చూస్తారు, తెలుసా? వాళ్ళని లెక్కే చేయరు, అసలు వాళ్ళని దేకను కూడా దేకరు వాళ్ళని, ఇంటర్ బోర్డు వాళ్ళని. ఉదాహరణ నేను చూపిస్తా, దమ్ముంటే ఎవడన్నా ఇంటర్ బోర్డు ఆఫీసర్ రండి, మనం వెళ్దాం. ఏ కాలేజీ కన్నా వెళ్దాం రాష్ట్రంలో, మీరు చెప్పండి. హైదరాబాద్లో ఉన్న ఏ ఇంటర్ కాలేజీ కన్నా వెళ్దాం, ఒక్క చోట కూడా వసతులు ఉండవు, ఒక్క చోట కూడా కాలేజ్ సరిగ్గా ఉండదు, ఒక్క చోట కూడా ల్యాబ్స్ ఉండవు, ఒక్క చోట కూడా సరిగ్గా పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పరు. అయినా మీరు మాత్రం పర్మిషన్స్ ఇచ్చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండదు, ఒక డాక్టర్ ఉండడు, ఏముండవు, కిచెన్ సరిగా ఉండదు, కిచెన్లో అన్నంలో బొద్దింకలు కాదు కదా, పెద్ద పెద్ద తేళ్ళు జరీలు వస్తున్నా ఉంటాయి, బాత్రూమ్ సరిగా ఉండవు, లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇంటర్ బోర్డుకి తెలుసు. ఇంటర్ బోర్డు ఏంటంటే ఈ కాలేజీల చెప్పు చేతుల్లో ఆడే ఒక తోలు బొమ్మ. నేను ఈరోజు చెప్తున్నా, ఇంటర్ బోర్డు ఈ బడా బడా కార్పొరేట్ కాలేజ్ చేతుల్లో ఒక తోలు బొమ్మ అంతే. అవి ఆడించినట్టు ఇది ఆడుతుంది ఇంటర్ బోర్డు అంతే. సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంట. దానికి వాళ్ళకి ప్యాంట్లు తడిచిపోయి వాళ్ళు డైపర్లు వేసుకొని తిరుగుతున్నారంట. ఇంటర్ బోర్డు పరిస్థితి అలా ఉంటుంది స్టేట్లో. నేను అందుకే ఫస్ట్ ఏమన్నా, అసలు ఇంటర్ బోర్డు ఉందా రాష్ట్రంలో అని అడిగా. అందుకే ఇంటర్ బోర్డు లేదు రాష్ట్రంలో. ఇన్నేళ్లలో ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు ఒక్కటంటే ఒక్క కార్పొరేట్ కాలేజీపై చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. చెప్తున్నా కదా, ప్రతి ఏడాది రొటీన్గా చర్యలు తీసుకుంటామని చెప్తూ వస్తారు.
రైళ్లలోని జన్నల్ బోగిల మాదిరిగా కార్పొరేట్ కాలేజీ వసతి గృహాలు మారిపోయినా, కాలేజీ పెట్టే హింసలు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా బాధ్యులైన కాలేజీలపై మాత్రం ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోదు. కాలేజీల నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టానుసారంగా ఫీజు వసూలు చేస్తున్నా ఇంటర్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా కమిషన్ కాలేజీ బాగోతాన్ని బహిర్గతం చేసినా కూడా బోర్డు ప్రేక్షక పాత్రే. మహిళా కమిషన్ కాదు, మమ్మల్ని కాలేజీలోకి రానివ్వరు అనుకోండి, మనం వెళ్ళినా సరే ఎన్ని ప్రూఫ్స్ చూపెట్టినా సరే ఇంటర్ బోర్డు చర్యలు తీసేసుకుంటాం సార్, మేము చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాం, వాళ్ళకి మామూలు సీరియస్ కాదు, వణికిపోయారని చెప్తారు. వెనక్కి వెళ్ళి నమస్తే సార్ బాంచందొర అంటారు. ఇంటర్ బోర్డు రాష్ట్రంలో లేదు. నన్ను అడిగితే రద్దు చేయండి ఇంటర్ బోర్డుని. ఊరికే నామకే వాస్తే పెట్టి వాళ్ళకి ఆఫీసు ఫీజులు వాళ్ళకి జీతాలు ఇవన్నీ ఇవ్వటం దండగా. ఇంటర్ బోర్డు లేదు. గత 10 ఏళ్లలో ఒక లెక్క చేయండి సార్, మీరే ఇంటర్ బోర్డు వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో మీరు ఎన్ని కాలేజీలపై చర్యలు తీసుకున్నారు? నోటీసులు ఇచ్చామండి మేము, సీరియస్ వార్నింగ్ ఇచ్చామండి మేము, ఈ కబుర్లు కాదు. నిజంగా ఒక లెక్క తీయండి, ఆర్టీఐ వేస్తాం మేము. అలా ఈ 10 ఏళ్లలో మీరు ఎన్ని కాలేజీలపై చర్యలు తీసుకున్నారు? ఒక కాలేజీ పేరు చెప్పగలరా దమ్ముంటే మీరు? ఒక్కటి చేత కాదు మీకు. ఎందుకంటే కాలేజీలు అన్నీ వెనకాల, కాలేజీలు అంటేనే ఈ రాజకీయ నాయకులు నడిపేవి. ప్రతి కాలేజీ వెనక ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఎమ్మెల్యేనో ఎంపీనో వాడి బావో బామ్మర్దో చుట్టమో పట్టమో ఎవడో ఒకడు ఉంటాడు. కాబట్టి కాలేజీల జోలికి మీరు వెళ్ళలేరు, మీ వల్ల కాదు. నా మాటిని ప్రభుత్వానికి వినతి, ఆ ఇంటర్ బోర్డు రద్దు చేసి పడేసేయండి, చక్కగా డబ్బులైనా మిగులుతాయి గవర్నమెంట్కి. ఇంటర్ బోర్డు ఊరికే ఉంది అంతే, ఒక బొమ్మలాగా, తోలు బొమ్మలాగా. ఇదిగో మన ఈ మధ్య ఇటీవల మహిళా కమిషనర్ కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్న అరాచకాలను బహిర్గతం చేసినా ఇంటర్ బోర్డు అటువైపు కన్నెత్తి చూడలేదు. నేటికి కార్పొరేట్ కాలేజీలు దొంగ పేర్లతో అడ్మిషన్ నిర్వహించి విద్యార్థుల బతుకులను చిదిమేస్తుంటే ఇంటర్ బోర్డు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సరైందో బోర్డు నిర్వాహకులు చెప్పాలి. ఒక విధ్వంసకారి సృష్టించే అరాచక పరిస్థితుల కన్నా ఒక మేధావి మౌనం సమాజానికి చేయడానికి ఇంటర్ బోర్డు నిర్వాహకులు ఎక్కడైనా గుర్తిస్తే మంచిది. గుర్తించరు. ఇంటర్ బోర్డు ఏమీ చేత కాదు, ఏమీ చేయలేరు ఇంటర్ బోర్డు వాళ్ళు.